సాయంత్రం 7:15 అవుతుంది. 7,540 స్టెప్స్ అయినాయి. కొంచెం తక్కువ అయినాయి బై ఎవ్రీడే స్టాండర్డ్స్, కానీ మిగతా కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఎన్నో ఫిట్నెస్ రొటీన్స్ వచ్చినాయి, ఫిట్నెస్ రెజిమ్స్ వచ్చినాయి. రన్నింగ్, జాగింగ్, వాకింగ్ నార్మల్ చేస్తున్నాం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, HIIT ఇలాంటివి చాలా వచ్చినాయి. కానీ ఇన్ని దశాబ్దాలు, శతాబ్దాల నుంచి యోగా మాత్రం అట్లే ఉంది. అండ్ యోగా ఇంట్లో చేసుకోవచ్చు, మీరు ఎక్కడుంటే అక్కడ చేసుకోవచ్చు. చిన్నప్పుడు యోగా క్లాసెస్కి వెళ్ళినా, సో కొంచెం ఐడియా ఉంది యోగా ఎట్లుంటుంది ఏందనేది. తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయలేదు. బట్ యోగా ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఒక ఫిట్నెస్ రొటీన్, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద బాడీ, ఇవి మనకు తెలుసు. కానీ అందులో మేము చేసినప్పుడు డైట్ కూడా ఇంకాపరేటెడ్ ఉండే. సో యోగా చేసే వాళ్ళు ఒక స్పెసిఫిక్ డైట్లో ఉండాలని కూడా ఉండే. బట్ దట్ ఈస్ అ స్పెసిఫిక్ యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇంట్లో కనుక మనం రెగ్యులర్లీ చేసుకుంటే ఐ థింక్ యూ కెన్ హ్యావ్ ఎక్సెప్షన్స్. అండ్ కంఫర్టబుల్లీ మన ఇంట్లోనే ఒక ఫిట్నెస్ రొటీన్ బయటకు కూడా వెళ్ళకుండా చేసుకోవచ్చు. ఏంటంటే యోగా. బయటకు వెళ్ళాలంటే మొహమాటం ఉన్న వాళ్ళకి యోగా బెటర్ ఆప్షన్. ఇంట్లో కూర్చొని హ్యాపీ ఒక ఫిట్నెస్ రొటీన్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో ఓన్లీ ఫిట్నెస్సే కాదు, మైండ్, బాడీ, గట్ అన్నిటికీ ఒక మంచి రెజీమ్ ఉంటుంది యోగాలో, నాకు తెలిసినంత వరకు. ఏమైనా తప్పుంటే కరెక్ట్ చేయండి, కానీ దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. సో ఇంటర్నేషనల్ యోగా డేని ఆదర్శంగా తీసుకొని యోగా చేయడానికి ట్రై చేద్దాము. అట్లీస్ట్ యోగా చేయడానికి ట్రై చేద్దాము. ఇంట్లో ఫిట్గా ఉండడానికి ట్రై చేద్దాము. ఫిట్నెస్ ఆఫ్ మైండ్, బాడీ అండ్ సోల్, దీనికోసం యోగా చేయొచ్చు. అది కథ.